నటసింహ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి యంగ్ లయన్ మోక్షజ్ఞ జన్మదినో సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మా యంగ్ లయన్ ఎప్పుడు వస్తాడా అని వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అంతా 1000 కళ్ళతో లక్షాది కళ్ళతో ఎదురు చూస్తున్నాము. మా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అతి త్వరలో అవుతుందని, మా అభిమానులకు అందరికీ కన్నుల పండగ జరుగుతుందని మేము కోరుకుంటూ, మేము మా మోక్షజ్ఞ బాబు ఒక చరిత్ర. బాబు 30వ సంవత్సరం అయింది. 30 సంవత్సరాలకు 30 పుట్టినరోజులు ప్రతి ఒక్క ఊళ్ళో అభిమానులు చేస్తున్నారు ఘనంగా. ఏ హీరో కొడుకుకు దక్కలేదు. ఇది ఓన్లీ ఒక బాలయ్య బాబు కొడుకుకే దక్కింది ఈ జన్మదిన శుభాకాంక్షలు జరపడం. ఇట్లాంటి ఇంకా పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా యంగ్ లయన్ సినీ ప్రవేశం తొందరలో చేసి ఆల్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని మేము కోరుకుంటూ మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాము. మా యంగ్ లయన్ ఎప్పుడు మొదలు పెట్టారో సినిమా ఆ పొద్దు సంచలనం అవుతుంది. ఏ రికార్డులు ఉండే పాత రికార్డులన్నీ పోయి కొత్త రికార్డులు చరిత్ర సృష్టిస్తాము. చరిత్ర సృష్టించాలన్నా నందమూరే, చరిత్ర తిరిగి రాయాలన్నా కూడా నందమూరే. ఇది డచీస్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సెప్టెంబర్ 6వ తేదీన మా అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ 30వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఫస్ట్ లుక్ అదిరిపోతే ఇంకా సినిమా ఫీల్డ్కి ఎంట్రీ అయితే ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి. జై బాలయ్య, జై బాలయ్య. నటసింహం నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు నందమూరి మోక్షజ్ఞ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. అన్న సీనియర్ ఎన్టీఆర్ తన అనేక పాత్రల ద్వారా అత్యద్భుతంగా నటించి 6 కోట్ల ఆంధ్రులే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక నటుడు ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. భారతదేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్. ఆ తర్వాత తరాలలో బాలకృష్ణను మించిన నటుడు ఈ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేడని నేను నిస్సందేహంగా చెప్తున్నాను. అంతేకాకుండా ఈ మోక్షజ్ఞ కూడా కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అతను కూడా సీనియర్ రంగ ప్రవేశం చేసి అబ్బా ఎన్టీ రామారావు తండ్రి బాలకృష్ణ గారి పేరును నిలబెట్టి ఇంకా వాళ్ళని మించిన నటుడుగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య, జై బాలయ్య.